హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే తీసుకోవడం జరిగిందండి. అంటే ఓనర్ ఇండంగా ఇంకా రెంట్ కూడా రావడం జరుగుతుంది. అలాంటి ప్రాపర్టీ అనమాట. ఇదే అండి ఆ ప్రాపర్టీ. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 3 బెడ్రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బెడ్రూమ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 141 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 24x53 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ హౌజెసే ఉన్నాయండి. చాలా మంచిగా అయితే ఇది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. MVSR కాలేజ్ బ్యాక్ సైడ్ బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. గణేష్ నగర్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 2500 SFTలో అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ చూస్తున్నారు కదా, పెద్ద గేట్ తీసుకున్నారు. అంటే పెద్ద కార్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గ్రానైట్తో మంచిగా ర్యాంప్ తీసుకున్నారు. లోపలికి రాని ఫస్ట్ మనకు కనిపించే ఇది బోర్ అన్నమాట. బోర్ పక్కకే మనకు సంపు కూడా ఉంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు గలీలో బైక్స్ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. కింద వచ్చేసి మనకు 3 BHK కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 2 BHKలా యూజ్ చేసుకోవచ్చు. ఒక రూమ్ వచ్చేసి మనము ఆఫీస్ లాగా లేకపోతే గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ చేసుకుందాం. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. సింహద్వారం చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఏదైతే వుడ్ యూజ్ చేసినారో కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారంట. చుట్టూ కూడా ఈ విధంగా మంచి టైల్స్ యూజ్ చేసినారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి UPVC విండోస్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈవెన్ మనకు పిల్లర్స్ కూడా మంచిగా బ్యూటిఫుల్గా ఇలా డిజైన్ చేపించినారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 4 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. లాస్ట్ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ప్రాపర్టీ చుట్టూ నడిచే విధంగా మంచిగా వదిలిపెట్టినారు అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే చిన్న హాల్ అవుతుందండి. ఫస్ట్ ఇది వచ్చేసి గెస్ట్ హాల్ అని చెప్పొచ్చు అండి. ఇది వచ్చి చిన్న హాల్ అండి. సోఫాస్లో వేసుకొని కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ముందుకు వస్తే మనకు లివింగ్ ఏరియా అన్నమాట. లివింగ్ ఏరియాలో మంచిగా మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మంచిగా ప్లాట్ఫామ్ వచ్చి ఇక్కడ గ్రానైట్ తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇలా విండోస్ తీసుకున్నారు. ఇక్కడ వాస్తు ప్రకారం ఈ విధంగా డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ముందుకు వెళ్తే మనకు ఒక ఓపెన్ కిచెన్ ఇస్తారండి. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే పూజ గది కూడా తీసుకున్నారు. ఒక మంచి ఫ్యామిలీకి మంచి బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ అయితే సరిపోతుంది అనమాట. ఇది 3 BHK అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్ ఉందండి. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చి కూడా స్పేస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచిగా 4x4 UPVC విండోస్ ఇచ్చినారు. అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇక మనకు బాత్రూమ్ విషయానికి వస్తే ఈ విధంగా ఇండియన్ అయితే తీసుకున్నారండి. పై వరకు టైల్స్, మనకు విండో, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో కింద కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. దీంట్లో కూడా మంచి విధంగా షెల్ఫ్స్ కానీ, ఇక్కడ బీరో ప్రొవిజన్, మంచి విండో, అదేవిధంగా ఇక్కడ లో రూఫ్, షెల్ఫ్స్. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అనమాట. దీంట్లో కూడా మంచి పై వరకు టైల్స్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా పెయింటింగ్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కే ఇంకో రూమ్ కూడా ఇచ్చినారండి. దీన్ని గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆఫీస్ రూమ్ లాగా కూడా. అంటే అక్కడ డోర్ క్లోజ్ చేసేసుకుంటే దీనికి సపరేట్ అవుట్కో ఇంకో డోర్ అయితే ఇస్తారండి. గెస్ట్ బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు మంచి విండో కానీ, షెల్ఫ్స్ కానీ, మంచి ఫాల్ సీలింగ్ కానీ అన్ని ఇస్తారు అనమాట. ఈ డోర్ వచ్చేసి మనకు నార్త్ సైడ్కి అయితే అవుట్ అవుతుంది అనమాట. ఇక్కడనే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన విషయం అండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ప్రాపర్టీ వచ్చేసి మనకు గణేష్ నగర్లో ఉందండి. బడంగ్పేట్లో అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్ ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కింద గ్రానైట్ తీసుకున్నారు. పైన PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మంచిగా ముందు కాలనీ చూస్తున్నారు కదా, ఈ కాలనీలో మొత్తం మనకు అన్ని 30 ఫీట్ రోడ్డే ఉందన్నమాట వెంచర్లో. ఇది వచ్చేసి మంచిగా సింహద్వారం అండి. ఇది వచ్చేసి ఓనర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కంప్లీట్ ఇండియన్ టేక్తోనే యూజ్ చేశారండి ఏవైతే డోర్స్ తీసుకున్నారో. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక 2.5 feet గల్లీ కూడా తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ కూడా పెట్టినారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది లివింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా లివింగ్ ఏరియా అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా స్పేషియస్గా. అదేవిధంగా మనం ఈ ఏరియాని డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఈస్ట్ సైడ్ వాస్తవం డోర్ కూడా ఇచ్చినారండి. అదేవిధంగా ముందుకు వెళ్తే మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ 2x2 విండో, యూపీఎస్ విండో, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మనకు పూజ గది కూడా తీసుకున్నారు. పూజ గదిలో కూడా మంచిగా టైల్స్ కానీ, గ్రానైట్తో ప్లాట్ఫామ్ కానీ, విండో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. బ్యూటిఫుల్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇలా మంచిగా 4x4 యూపీవీసీ విండోస్, అదేవిధంగా లో రూఫ్. ఇంకోటి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా పై వరకు 6.5 feet వరకు టైల్స్ తీసుకున్నారు. విండో, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. యూజ్ చేసిన డోర్స్ కూడా మంచిగా ప్రెస్ డోర్స్ అయితే యూజ్ చేసినారండి. నెక్స్ట్ మీకు వచ్చేసి నేను చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఏంటంటే మధ్యలో మనకు ఒకటి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చినారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ కూడా మనం వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా బయట వచ్చేసి మంచిగా ఇక్కడ ఒక విండో ఇచ్చిన, ఇక్కడ మనం ఒక వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచిగా విండో, అదేవిధంగా ఫాల్ సీలింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా పిల్లలు నచ్చే విధంగా పర్పుల్ కలర్ మంచి బ్యూటిఫుల్ బర్డ్స్ పెయింటింగ్స్. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. మొత్తం 3 bathrooms అయితే ఉన్నాయన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు గణేష్లో ఉందండి, బడంపేటలో ఉంది. ఇది వచ్చేసి మనకు బడంపేట మున్సిపాలిటీ కింద రావడం జరుగుతుంది అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చేసుకుని కదా మళ్ళీ ఒకసారి చూడండి, అన్ని డీటెయిల్స్ క్లియర్ చెప్తాను. 141 square yards అండి, 24x53 dimensions. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్డు ఉంటుందన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ, 2500 SFT అనమాట. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. ఈ ప్రైస్ వచ్చేసి మనకు 1,16 lakhs అయితే చెప్తున్నారండి. G+1 అవుతుంది. 141 square yards ఉంది. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. అదేవిధంగా ఓనర్ నెంబర్ వచ్చేసి స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి. కాల్ చేసేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసేసుకోండి. సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.